UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న షోలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఒకటి. ఇటీవల ఈ షోకు సంబంధించి సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో కంటే భిన్నంగా ఈ షో నడవనుందనే విషయం ఇప్పటికే వివిధ ప్రోమోల ద్వారా అర్థమైంది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టేవారు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో చూస్తే వారికి వారే గొడవలు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన డే 2 ప్రోమోను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. BB8 కు సంబంధించిన తాజాగా ప్రోమో ఆడియన్స్ కు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ప్రోమో చూసినట్లయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పట్టుకునే ఉండండి అనే టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రోమోలో ఆర్జే శేఖర్ భాషా హైలైట్ గా నిలిచాడు. నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ గా నిఖిల్, నైనిక, యష్మి గౌడ ఎంపికయ్యారు. దీంతో ఈ ముగ్గురికి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించింది. తొలి వారం నామినేషన్స్ లో మొత్తం 6 కంటెస్టెంట్స్ నిలిచారు. నాగమణికంఠ, బేబక్క, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, శేఖర్ భాషాలు నామినేషన్ లో నిలిచారు. నామినేషన్స్ లో పనికొచ్చే వాలిడ్ రీజన్ కంటే అనవసరపు కారణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రతి సీజన్ లో వీటిని చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లోని బిగ్ బాస్ లో తొలి వారం నామినేషన్స్ లో కూడా చాలా వరకు ఇవే కనిపించాయి. ప్రతి సీజన్ లో కూడా తొలి వారం నామినేషన్ కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదని. కాబట్టి అదే కారణంతో మణికంఠను హౌస్ లో వాళ్ళంతా ముక్కుమ్ముడిగా నామినేట్ చేస్తారు. అలానే ఓ బేబక్కకు, సోనియా ఆకులకు మధ్య కుకింగ్ విషయంలో పెద్ద రగడే జరిగింది. అలానే ప్రేరణ సైతం సోనియాపై ఫైర్ అయింది. అదే విధంగా శేఖర్ భాషా సైతం తనదైన తీరులో తోటి కంటెస్టెంట్ కు ఆన్సర్ ఇచ్చాడు. మొత్తంగా ప్రోమో చూసినట్లయితే హౌస్ లో తొలి వారంలో ఓ రేంజ్ లో నామినేషన్ రగడ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు వీక్షించి ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.